అసెంబ్లీలో రోజా సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేకనే రోజాని ఏడాది పాటు సస్పెండ్ చేయించారు అనేది కూడా వైఎస్ఆర్సీపీ వర్గాల నుంచి వస్తున్న వాదన. దానికి సమాధానం ఎంతో మంది ఎమ్మెల్యేల్లో ఒకటండి ఆమె సంధించే ప్రశ్నలకు సమాధానం లేవు. ఏంటంటే ఆమె సంధించేది ఆమె ఒక ఆఫ్టర్ నాకులాగే ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఏంటి ఆమె స్పెషల్ నాకు అర్థం కావట్లేదు. ఏదో మీలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు హైప్ చేసి ఆమెను చూపించుండొచ్చేమో కానీ ఏంటి ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే. ఆమె 10 సార్లు మంత్రి చేసిందా, 10 సార్లు ఎమ్మెల్యే చేసిందా, దిగి వచ్చిందా ఎక్కడి నుంచి అన్నా? అట్లాగా మేము అంతే కదా. అట్లాగా సెలబ్రిటీ కదా, సెలబ్రిటీ కదా. ఏ సెలబ్రిటీ ఎవరు కాదు సెలబ్రిటీ? ఎవరు సెలబ్రిటీ? బోల్డ్ మంది ఇంకా దిక్కు దివాణం లేకుండా హీరోయిన్లు రోడ్డు మీద తిరుగుతున్నారు హైదరాబాద్లో. అప్పుడు ఎప్పుడో సినిమాలో చేసిన వాళ్ళు అనుకున్న వాళ్ళు రోడ్డు మీద ఫిల్మ్ నార్లోకి వెళ్తే చిన్న యాషాలు మంది తిరుగుతారు. ఇప్పుడు ఆ అమ్మాయి మాత్రం ఏంటి జబర్దస్త్లో చేస్తుంది, రోజుకి 25,000 50,000 ఇస్తారు. ఇప్పుడు హీరోయిన్ తల్లి పోసాన్లు తల్లి పాత్రలు అవి వస్తున్నాయి తీస్తాను కదా. ఎంత ఇస్తారు? 50,000 ఇస్తారు, 1,00,000 ఇస్తారు రెమ్యునరేషన్. నేను ఇంకా కామెంట్ చేయను. నటులు అది వేరే విషయం. నటులుగా ఆమె అలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారంటున్నా. సెలబ్రిటీ అంటే నేను అంటా ఉన్నా. సెలబ్రిటీ అంటే ఇలాంటి సెలబ్రిటీలు ఫిలిం నగర్లో సందుకు ఒక రోడ్డు మీద కనబడుతూ ఉంటారు. ఆ టిఫిన్ కోట్ల దగ్గర, హోటల్స్లో, టీ స్టాల్ దగ్గర బోల్డ్ మంది కనబడుతుంటారు. అవన్నీ మనం తీసుకోవడానికి లేదు. సెలబ్రిటీ అనేది సెలబ్రిటీయా నాన్ సెలబ్రిటీ అనేది కాదు ఇక్కడ. మినిమము ఒక ఎమ్మెల్యే అంటే కొంత ప్రజల ముందు ఎలా ఉండాలి, సభలో ఎలా ఉండాలి, మన బిహేవియర్ కానీ మన ఇది కానీ కొంచెం అన్నా ఉండాలి. ఆ రోజు రోజాతో పార్టీనే ఈరోజు మీ పార్టీలోకి వచ్చిన ఉప్పులేటి కల్పన గారు కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కావచ్చు, మీ మీద కావచ్చు, తెలుగుదేశం పార్టీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ వారిలో రోజా తర్వాత ఆవిడే. అలాంటి ఉప్పులేటి కల్పన ఈరోజు మీ పార్టీలోకి వచ్చారు. దాన్ని ఎలా స్వీకరిస్తున్నారు మీరు? అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, ఎవరన్నా రావచ్చండి ఇవాళ. దానికి కారణం అంటే నేను సూటుగా మీకు చెప్పాలంటే ఒకటండి, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నాయకత్వం మీద ఒక అపనమ్మకం. అంటే ఈ పార్టీ ఉండదు భవిష్యత్తులో. ఇప్పుడు మేము పబ్లిక్ సర్వీస్ చేయాలని వచ్చాము, సర్వీస్ చేస్తూ వచ్చాము. మేము సర్వీస్ చేయాలనుకున్న వాళ్ళు ఒక రైట్ పార్టీలో రైట్ వేలో ఉండాలనుకుంటాం. ప్రజల కింద నుంచి ఒత్తిడి ఉంటుంది మాకు. మీరు ఈ పార్టీలో ఉంటే బాగుంటుంది, అంటే ఇలా ఉంటే అభివృద్ధి చెందుద్ది, నియోజకవర్గం అభివృద్ధి చెందుద్ది, ఆ అభివృద్ధిలో మీరు ఎందుకు సహకరించరు అనేక రకరకాల కారణాలు ఉంటాయి. పొలిటికల్గానేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీదే పార్టీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకో, శాసనసభ్యులకో, పార్లమెంట్ సభ్యులకో ఒక అపనమ్మకం. అది వాళ్ళ ఇష్టం, మనం ఎవరు చెప్పలేం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆ మాట, నా సొంత కుటుంబ సభ్యులు అనుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు పార్టీలోంచి అన్నాడు. సొంత కుటుంబ సభ్యులే నిన్ను నమ్మలేని స్థితిలో నువ్వుంటే కల్పన గారు ఎందుకు నమ్ముతారు? ఎందుకు నమ్మాలి నిన్ను? నీ సొంత కుటుంబ సభ్యులని నువ్వే మాట్లాడావు. మోమా నాగిరెడ్డో లేదంటే ఆదినారాయణ రెడ్డో నీ పక్క నియోజకవర్గం పులివెందుల నుంచి చెయ్యి ఇలా పెట్టుకుంటే జమ్ముల మడుగులో చెయ్యి కనబడుద్ది, ఒకళ్ళు సేకండ్ ఇచ్చుకోవచ్చు. అంటే అలాంటి నియోజకవర్గ ఎమ్మెల్యే నీకు అత్యంత ఆప్తుడు, మీ నాన్నగారి కాడి నుంచి మీ కుటుంబానికి సేవ చేసిన ఆదినారాయణ రెడ్డి నిన్ను నమ్మలా. ఎందుకు? నీ బిహేవియరు, నీ ఇది కానీ నాయకత్వం కానీ ఇది పార్టీ భవిష్యత్తులో ఉండదనో ఇంకోటో. అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ స్టేట్మెంట్ ఇచ్చాడు? నా సొంత కుటుంబ సభ్యులను నన్ను వదిలి వెళ్ళిపోతున్నారు అన్నాడు. బాధ కలిగించింది నాకు అన్నాడు. నీకు సొంత కుటుంబ సభ్యులు నీ వాళ్ళు నిన్ను నమ్మి నమ్మక వెళ్ళిపోతూ ఉంటే కల్పన గారికి ఎందుకు నమ్మాలి? నిన్ను ఇంకొకళ్ళు ఎందుకు నమ్మాలి? కాబట్టి అనేకమైన నిర్ణయాలు, అనేకమైనటువంటి వాళ్ళ నియోజకవర్గ పరిస్థితులు, రాష్ట్ర పరిస్థితులు, లీడర్షిప్. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆమె కల్పన గారిది ఎక్కడ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో కంటెస్ట్ చేసింది. అంటే 2 సార్లు ఓటమి చెందినప్పటికీ 3వసారి వైసీపీ నుంచే విజయం సాధించారు. ఎంత ఓట్లండి? 300 ఓట్లు, 400 ఓట్లు. ఏదైనా ఒక్క ఓటు ఎలా కాదు. ఇప్పుడు రోజా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళింది, చెప్తున్నా మీకు. నాని కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళాడు, కల్పన గారు కూడా తెలుగుదేశం పార్టీ. అక్కడ ఆధారం లేక ఇక్కడికి వచ్చిన తర్వాత గెలిచారు కదా వాళ్ళంతా. గెలవచ్చా ఓడారా అనేది ఇక్కడ ఇష్యూ కాదంట. బట్ గెలవలేదంటే నేనే అంటలా. ఇక్కడ కూడా వీళ్ళు హారిజన్ ఇక్కడదే, ఇక్కడ వాళ్ళు ఇక్కడ రాజకీయం ఇక్కడదే అంటారు. బీజేపీ ఇక్కడదే కదా, ఇక్కడి నుంచే కదా వెళ్ళింది. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళారు, సరే అక్కడ నచ్చింది, అక్కడికి వెళ్ళారు, నచ్చలేదు, తిరిగి వచ్చారు. అంటే తిరిగి రోజా కూడా అలా వస్తే తీసుకుంటారు పార్టీలోకి? వచ్చినప్పుడు చూద్దాం.
వస్తే ఎలా ఉంటుంది అంటారు పరిస్థితి? వచ్చినప్పుడు చూద్దాం. వస్తారని మాట్లాడితే మాకు పార్టీ ఒక వ్యవస్థ అన్నీ ఉంటాయి. దాంట్లో మాట్లాడి ఆ పార్టీలో డిస్కస్ చేసి ఏదైనా మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా మా పార్టీలో ఎలా ఉంటుందంటే ఒక సరైన నిర్ణయం ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు ఆయన. ఆ నిర్ణయానికి పైనుంచి కింద స్థాయి వరకు అందరూ కట్టుబడి ఉండాల్సింది. రోజాకు ధీటుగా అసెంబ్లీలో బోండా ఉమా గారు కూడా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితేనే ఇతరుల మీద విరుచుకు పడుతుంటారు. ఆయన ఎన్ని వ్యాఖ్యలు చేసినా కూడా అతనిపైన చర్యలు కేవలం రోజా లాంటి వారిపైన చర్యలు తీసుకుంటారు. ఇది అధికార పార్టీకి ఉన్న ఒక నియంతృత్వ ధోరణి అంటున్నారు. నేను ఏ వ్యాఖ్యలు చేశానో చెప్పా. నేను చేసిన వ్యాఖ్య ఒక్క కొడాలి నాని మీద ఆ రోజు మైక్లో నేను మాట్లాడుతుండగా నా మీద చాలా రూడ్గా బిహేవ్ చేసినప్పుడు మాట్లాడినటువంటి ఏంట్రా పాతేస్తాను అన్న మాట తప్పితే ఏ రోజు అసెంబ్లీలో అన్పార్లమెంటరీ వర్డ్ కానీ ఇంకొకళ్ళని హర్ట్ చేసినట్టు కానీ నేను ఏ రోజు మాట్లాడలా. ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు సభా నాయకుడి మీద మాట్లాడింది, ఒక ఎస్సీ మంత్రి పీసల సుజాత మీద మాట్లాడింది, అనిత మీద మాట్లాడింది, అచ్చెన్నాయుడిని దున్నపోతుంది, అలాగే అనేక రకాలుగా మంత్రుల మీద మాట్లాడింది. అంటే ఆ అమ్మాయి బారిన బడనోడు అసెంబ్లీలో ఎవడు లేడు, అందరిని నిలబేశారు. అందరి మీద ఆ అమ్మాయి కామెంట్ చేసింది. ఇది హౌస్లో, బయట చేయటం అనేది వేరు. హౌస్లో ఇష్టారీతిన చాలా రూడ్గా బిహేవ్ చేసింది, చాలా ఆక్వర్డ్గా బిహేవ్ చేసింది, చాలా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ మాట్లాడింది అమ్మాయి. ఎన్ని వాస్తవాలు, ఎన్ని నేనేదో కల్పితం. ఆల్రెడీ మీకు కావాలంటే అసెంబ్లీ రికార్డ్స్ కావాలంటే విత్ వీడియో ఆడియో రికార్డ్స్తో సహా ఉన్నాయి, అవి కూడా చూసుకోవచ్చు. ఇదేమి అలాగే నా మీద ఏమైనా ఉన్నాయా చూపించమని చెప్పండి. నేనేం చెప్పానో నేనేం మాట్లాడానో చెప్పేసా స్ట్రైట్గా. ఆ ఒక్క మాట కొడాలి నానిది మాట్లాడిన తప్పితే నేను ఇంకెక్కడా మాట్లాడను. నేను మీ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.